హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ విత్ కేసీ అగైన్. సో సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు తెలియకుండా మోసపోయాడు కొంతమంది, అయితే తెలిసి మోసపోయాడు కొంతమంది. అలాంటి ఇన్సిడెంటే రీసెంట్గా మన ఫాలోవర్ ఒకరికి జరిగింది. సో ఆయన సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. సో కొన్న తర్వాత అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా హారిబుల్ అనమాట, చాలా దారుణంగా మోసపోయారు. సో ఆయన ఏ రకంగా మోసపోయారు, ఆయన జరిగిన మోసం ఏంటనే దాని మీద క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని ప్లాన్ చేసేవాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ చాలా మందికి యూస్ఫుల్గా కూడా ఉంటుంది. సో వీలైతే ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ కొనే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. సో మ్యాటర్లోకి వెళ్తే రీసెంట్ గా మన ఫాలోవర్ 2022 మోడల్ సంబంధించిన హుండాయ్ క్రెటా కార్ని, అది కూడా పెట్రోల్ వేరియంట్ కార్ని కొనుక్కున్నారు. సో కొనుక్కునే ముందు ఆయన కార్ని నీట్ గా సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి చెక్ చేయించారనమాట. సో ఆ సర్వీస్ సెంటర్ కూడా హుండాయ్ సంబంధించిన ఒక ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, అది ఎల్బీ నగర్ లో ఉంటుంది. సో పేరైతే నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. సో ఆ సర్వీస్ సెంటర్ చెక్ చేయించినప్పుడు నీట్ గా కార్ అంతా చెక్ చేసి కార్ మొత్తం అంతా బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూ లేని చెప్పారంట. అండ్ కార్ని లిఫ్ట్ చేసి కింద అండర్ బాడీ పార్ట్ కూడా ఆయనకి నీట్ గా చూపించారంట. సో అండర్ బాడీ పార్ట్ కూడా మనకు అంతా బాగానే ఉంది సార్, ఏ పార్ట్ కూడా మనకి రీప్లేస్ అవ్వలేదు, కార్ అయితే చాలా నీట్గా ఉందని చెప్పారంట. సో దాని తర్వాత ఆయన ఏం అడిగారంటే సర్వీస్ హిస్టరీ ప్రొవైడ్ చేయమని అడిగారంట, ఐ మీన్ సర్వీస్ సెంటర్ వాళ్ళని. సో సర్వీస్ హిస్టరీ ప్రొవైడ్ చేయమంటే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ యాజ్ పర్ ద రూల్స్ మేము సర్వీస్ హిస్టరీ అయితే ప్రొవైడ్ చేయలేము, సో అది మాత్రం మేము చేయలేము సార్ అని చెప్పారంట. తర్వాత ఈయన ఏం చేశారంటే కార్స్ 24లో కూడా మనకి సర్వీస్ హిస్టరీ ప్రొవైడ్ చేస్తారు. సో ఆయన డైరెక్ట్గా కార్స్ 24కి వెళ్ళిపోయి అక్కడ సర్వీస్ హిస్టరీ తీసుకున్నారు. సో సర్వీస్ హిస్టరీలో మనకి ఏమొచ్చిందంటే ఈ కార్కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది అండ్ ఏదో స్ట్రక్చరల్ డ్యామేజ్ కూడా అయిందంట. సో స్ట్రక్చరల్ డ్యామేజ్తో పాటు పార్కింగ్ ఛార్జెస్ కూడా పే చేశారని చెప్పి ఆ సర్టిఫికేట్లో నీట్గా వచ్చిందంట. సో పార్కింగ్ ఛార్జెస్ ఎందుకు పే చేశారని అడిగితే వాళ్ళకి సార్ దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఏదో మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది, ఏ పార్ట్స్ రీప్లేస్ అయ్యాయని మాకు క్లియర్గా తెలియదని కూడా వాళ్ళు చెప్పారంట. దాని తర్వాత ఏం చేశారు, ఒక ప్రాపర్ కార్ మెకానిక్ని తీసుకెళ్ళి కార్ని నీట్గా చెక్ చేయించారు. సో ఆయన మెకానిక్ కార్ని నీట్గా చెక్ చేసి కార్లో మొత్తం పార్ట్స్ అయితే ఏం రీప్లేస్ అవ్వలేదు, అదైతే నాకు క్లియర్గా తెలుస్తుంది, ఆ డోర్ దగ్గర ఒక చిన్న డెంట్ పడింది, పార్ట్స్ అయితే ఏం రీప్లేస్ అవ్వలేదని చెప్పాడంట. సో ఆయన దగ్గర ఆ మెకానిక్ దగ్గర క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత ఇంకా మన ఫాలోవర్ ప్రొసీడ్ అయిపోయారు. సో ఇంక ఈ కార్ అంతా బాగానే ఉంటుంది అనుకొని కార్ అయితే పర్చేస్ చేశారు. సో కార్ పర్చేజ్ చేసిన కొన్ని రోజుల తర్వాత కార్లో ఉండే టీపీఎంఎస్ సిస్టమ్ ఉంటుంది కదా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, దాంట్లో ఏదో ఇష్యూ వచ్చింది అండ్ అది ఇన్స్ట్రుమెంట్ కాస్ట్లో చూపిస్తూ ఉంది. సో దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి సేమ్ అదే ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్ అత్తాపూర్లో కూడా ఉంది మనకి. సో అత్తాపూర్ సర్వీస్ సెంటర్లో కార్ని తీసుకెళ్ళి ఇచ్చారు. సో వాళ్ళు ఆ టీపీఎంఎస్ఏ కాకుండా కార్ని కూడా మొత్తం చెక్ చేశారు. ఐ మీన్ ఆ టీపీఎంఎస్ గురించి చెక్ చేసేటప్పుడు కార్ని ఓవరాల్గా చెక్ చేస్తే కార్ బ్రేక్ పెడల్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ పెడల్ కింద నీట్గా తుబ్బట్టేస్తుందంట. సో తుబ్బట్టేస్తుందంటే అర్థమైంది, సో ఆ కార్ ఎక్కడో వరదల్లో చిక్కునింది, లేకపోతే ఎక్కడో నీళ్ళలో మునిగిపోయింది, అంటే అదొక ఫ్లడెడ్ కార్. సో ఆ ఫ్లడెడ్ కార్ని మన ఫాలోవర్కి తెలియకుండా ఓనర్ మోసం చేసి అమ్మేశాడు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, సర్వీస్ సెంటర్లో వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోయారు, అండ్ దాని తర్వాత కార్స్ 24 కూడా క్లియర్గా చెప్పలేకపోయారు. దాని తర్వాత ప్రాపర్ మెకానిక్ వచ్చాడు, మెకానిక్ వచ్చి కూడా ఆ కార్లో ఏ ఇష్యూ ఉందని చెప్పి క్లియర్గా చెక్ చేసి చెప్పలేకపోయాడు. సో సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు మనకి ఇన్ని ఇష్యూలు ఉంటాయి గైస్. సో అంత చిన్న విషయంగా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవడం. మన ఫాలోవర్కి ఆయనకి నీట్గా దేవుడు కూడా ఆయనకి అలర్ట్స్ ఇస్తూ ఉన్నాడు, చాలా దగ్గరలో ఈ కార్ బాగాలేదు అండ్ అక్కడ సర్వీస్ హిస్టరీ మీకు ప్రొవైడ్ చేయలేదు అండ్ ఇక్కడ కార్స్ 24 ఏదో మేజర్ ఇష్యూ అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఆయనకి స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఆయన అంటే ఆ కార్ కొనేటప్పుడు మనకి తెలియదు అనమాట. సెకండ్ హ్యాండ్ కార్ మనకి ఎలా ఉంటుందంటే వెంటనే దీన్ని కొనేసుకుందాము, సో అంతా బాగానే ఉంది కదా, ఏ ప్రాబ్లం రాదులే అనే ఉద్దేశంతో మనం కొనేస్తాం. అందులో ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం చీప్గా కూడా వస్తుంది కదా, అందులో ఇది ఫ్లడెడ్ కార్ అయ్యేటప్పటికి ఆ ఓనర్ ఇంకొంచెం చీప్గా అమ్మేసి ఉంటాడు, దానివల్ల కొంచెం మనం టెంప్ట్ అవుతాం అనమాట. ఆ టెంప్ట్ అయినప్పుడే మనకి ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఆ కార్ అయితే ఎందుకు పనికిరాదని చెప్పారంట. సో ఎప్పుడు ఏ ఇష్యూ వస్తుందో కూడా చెప్పలేము, సో ఏ ఇష్యూ వచ్చినా మీరు తీసుకోవడానికి రెడీగా ఉండాలని షోరూమ్ వాళ్ళు అయితే క్లియర్గా చెప్పేశారంట. సో మన ఫాలోవర్ చూడండి, ఆయన ఎన్ని రకాలుగా మోసపోయాడు. సో ఈ విషయం మనందరితో షేర్ చేసుకోవాలి, ఆయన నాకు క్లియర్గా మెసేజ్ చేశాడు. సో ఆ మెసేజ్ ప్రకారం నేను మీకు ఈ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీలో కానీ లేకపోతే మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి గైస్. నా సజెషన్ ఏంటంటే, సో ఇప్పుడు మన ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తుంటాను, సెకండ్ హ్యాండ్ కార్లు పక్కన పెడితే కొత్త కార్లో కూడా చాలా ఇష్యూలు వస్తున్నాయి. సో ఆ సెకండ్ హ్యాండ్ కార్లు పక్కన పెట్టి నాకు తెలిసినంత వరకు కొంచెం మీకు కార్ చిన్నదైనా పర్లేదు, ఫస్ట్ హ్యాండ్ కారే తీసుకోండి, కొంచెం తక్కువ మోసపోతుంది చెప్పాలంటే. ఏదైనా ఇష్యూ ఉంటే ఓకే, కానీ ఇష్యూ లేకుంటే కొత్త కార్లు బాగానే ఉంటాయి, బట్ ఈ సెకండ్ హ్యాండ్ కార్లో ఏ ఇష్యూలు వస్తాయో చెప్పలేము. ఇంకా ఢిల్లీ కార్స్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, వాడి గురించి తెలిసిందే కదా. ఇక్కడ చూడండి, మన లోకల్ కార్ కొనుక్కుంటే నేను మోసపోయాడు, ఇంకా అక్కడెక్కడి నుంచి వచ్చిన కార్ల గురించి మనకు అసలు ఏ విషయం తెలిసి ఉండదు. సో అది గైస్, సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి జెన్యూన్ టాక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.